డైవర్ట్ చేసే ఇదైతే జరుగుతున్నట్టు కనపడుతుంది. ఏదైతే ప్లాన్ నిన్నటి నుంచి చూస్తుంటే మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన గాని, నిన్న మీడియా మీద దాడి గాని ఇదంతా చూస్తుంటే మీ నిరుద్యోగులకు సంబంధించిన ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని ట్రాక్ మార్చే ఈ పనిగా కనపడుతుంది. మరి దీన్ని ఎట్లా చూడాలి? ఎట్లా చూడాలనేది మాకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఏం చేసిరు, డైరెక్ట్ నిరుద్యోగుల్ని అనగదొక్కడానికి చూసిరు. నెక్స్ట్ ఎవరి వల్ల మా వాయిస్ బయటకు వస్తుంది అనేది చూసి అప్పుడు ఉన్నది ఎవరు, యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ మీడియా. ఎందుకంటే శాటిలైట్ మీడియాని ఆబ్వియస్ గా గవర్నమెంట్ కొనేసింది, ఫుల్ రెస్ట్రిక్షన్స్, వాళ్ళు కనీసం స్క్రోలింగ్ లో కూడా ఇవ్వట్లేదు. అసలు మీ కీ రోల్ ప్లే చేయాల్సిన శాటిలైట్ మీడియానే ఒక మినిమం స్క్రోలింగ్ కూడా ఇవ్వనప్పుడు డెఫినెట్ గా నెక్స్ట్ ఛాన్స్ ఎవరికి ఉంటుంది, యూట్యూబ్ మీడియా ఛానల్స్ కి ఉంటుంది. సో వాళ్ళు వచ్చినాం సోషల్ మీడియాలో వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నప్పుడు, మా వాయిస్ ని బయటకు వినిపిస్తున్నప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు మీ జర్నలిస్టులు అందరూ మీ రెస్పాన్సిబిలిటీ మీరు ప్రాపర్ గా చేస్తున్నప్పుడు, అదే యూ బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు ఎందుకు ప్రాపర్ గా చేయట్లేదు? చేసి ఉండొచ్చు కదా, చేసిండి ఇప్పుడు వీళ్ళందరికీ పని ఉండదు కదా. ఎంతసేపు వీళ్ళని ఎట్లా అనగదొక్కాలి అనుకుంటున్నప్పుడు ఇప్పుడు అట్లా చేసే ప్రాసెస్ లో ఏమైంది, ఇప్పుడు మేము ఆ నిరుద్యోగులందరూ గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా అవ్వాల్సి వస్తుంది. అది మీకు మీరే మా మీద బలవంతం చేసి మమ్మల్ని రెచ్చగొట్టి మీకు అగేన్స్ట్ గా తయారయ్యేలాగా మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ కానీ మీ పనులు కానీ అట్లాగే ఉన్నాయి. నెక్స్ట్ ఎవరు అగేన్స్ట్ అవుతారు? మీకు జర్నలిస్ట్లే కదా అగేన్స్ట్ అవ్వది. మీరు ఎట్లా ఎదుర్కొంటారు వీళ్ళందరినీ? ఇప్పుడు ఒక సెక్షన్ తర్వాత ఒక సెక్షన్ మీకు యాంటీ అవుతుంది తప్ప మీకు ఎవరు మీ సైడ్ ఎవరు ఆలోచించట్లే. మీ సైడ్ రావడానికి కూడా ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది. మేము ఎందుకు అరే వీళ్ళకి ఎందుకు ఓటేసినాం, ప్రజాస్వామ్యం అని చెప్పి ముందు పెట్టిన వాళ్ళు ఏది ప్రజాస్వామ్యం? ఇష్టం ఉన్నట్టు అడ్డగోలుగా గుంజుకొని పోయి కొట్టి ఆ కొట్టడం ఏంది? 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఏం చేయాలన్నా పోలీసుల అరెస్ట్ ఉంటుంది, పోలీసుల రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇవి అన్నారు కదా. ఇప్పుడు నిజంగా మాట్లాడుతుంటే మేము లాస్ట్ టైం ప్రొటెస్ట్ చేసినప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు. మాకు ఇవ్వాల్సినంత టైం ఇచ్చిరు. టైం ఇచ్చిన తర్వాత అదే అప్పుడు మేము లాస్ట్ టైం ప్రొటెస్ట్ చేసినప్పుడు లాఠీ చార్జ్ జరిగింది. ఎప్పుడు జరిగింది? ఒక 3-4 అవర్స్ తర్వాత అది అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ లో చేయాల్సి వచ్చింది, చేసిండ్రు. కానీ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అసలు కంట్రోలబుల్ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉన్నప్పుడు కూడా మీరు లాఠీలు వాడాలని ప్రయత్నిస్తున్నారు అని అంటే ఇంకా ముందు ఇంకెంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. నార్మల్ రెసిడెంట్స్ తెలంగాణలో ఉండాలంటే భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. మాట్లాడాలంటే కూడా పర్మిషన్ కావాలని చెప్తున్నారు మరి నిన్న పోలీసులు. మరి దీన్ని ఎంతవరకు చూడొచ్చు? అంటే గతంలో చాలా వీడియోలు చేసినాం అక్కడ, మరి ఎందుకు ఇప్పుడు పర్మిషన్ ఎందుకు కావాల్సి అంటున్నారు? మరి అంటే ప్రైవేట్ సంస్థ అయిందా లేకపోతే ఏంటి? ఇది చెప్పుకోవడానికి అది గవర్నమెంట్ యూనివర్సిటీ, అందులో అందరికి ఎవరికి ఉండాల్సిన ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఇదే యూనివర్సిటీస్ ని పట్టించుకోవట్లేదు, మీకు మీ యూనివర్సిటీలో ఉండే పిల్లలకు అది లేదు ఇది లేదని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఓయి మీద పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అక్కడ మీరు ఏదో చదువు నార్మల్ చిన్న పిల్లలు 18 years 20 years 21 years వాళ్ళు ఉండరు, స్కాలర్స్ ఉంటారు. నువ్వు వాళ్ళ గొంతును అనగదొక్కాలని చూసినప్పుడు అదే నీకు ఇంకా డబుల్ ఎక్కువ నెగటివ్ గా బయటకు వస్తుంది కదా. అది ఎంతవరకు కరెక్ట్? అసలు ఇప్పుడు ఎక్కడున్న ఫ్రీడమ్ ఉండాలి, డెమోక్రటిక్ కంట్రీలో ఫ్రీడమ్ ఉండాలి. కానీ ఇప్పుడు తెలంగాణలో ఉంటుంటే మాకు కంప్లీట్ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ లో ఉన్నట్టు ఉంటుంది. మాకు అసలు అంటే నాకు ముందు గాలి పీల్చుకునే స్వేచ్ఛ కూడా లేకుండా పోతుందా అన్నంత భయం కలిగిస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున మేము ఇంకో రకంగా వేరే విషయంలో మా నిరసన తెలపాలనుకుంటే ఎట్లా? ఇప్పుడు అన్నిటికీ పర్మిషన్స్ తీసుకొని చేయాలనుకున్నప్పుడు అంటే నీ గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకుంటున్నట్టే కదా. అంత కంట్రోల్ గా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత కంట్రోల్డ్ గా నువ్వు ప్రజాస్వామ్యాన్ని నడిపించాల్సిన అవసరం ఏమొస్తుంది? ఎందుకు నడిపిస్తున్నారు గవర్నమెంట్? అదే ఎన్ఎస్యుఐకి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ అంటే మీ ఫ్రెండ్స్ ఎవరో మాట్లాడారు. వాళ్ళు ఏమంటారు అంటే డేట్ పోస్ట్ పోన్ చేయొద్దు, డేట్స్ పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బాగుపడతాయి తప్పితే మాకు ఎటువంటి లాభం ఉండదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది మీకు అపోజిట్ గా. అలాగే సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు, కోచింగ్ సెంటర్లే బాగుపడతాయి, దీనివల్ల ఎవ్వరికి ఉపయోగం లేదని చెప్తున్నాడు. మరి దీన్ని ఎట్లా? అంటే 2023లో మేము ప్రొటెస్ట్ చేసినప్పుడు అప్పుడు నీకు గుర్తు రాలేదా కోచింగ్ సెంటర్లు? అంటే అప్పుడు బాగుపడని, ఇప్పుడు నువ్వు అప్పుడు అవి బాగుపడాలి, వాటితో పాటు నువ్వు బాగుపడాలని కోరుకున్నావు. కానీ ఇప్పుడు ఎవరు బాగుపడద్దా? ఇప్పుడు మీరు అదే అభ్యర్థులకు నష్టం జరుగుతుంది అన్నారు కదా. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా అండి, మీరు ఇచ్చిన డేట్స్ వల్ల నష్టం జరగట్లేదని మీరు గ్యారంటీ ఇస్తారా? ఎంతమంది నష్టపోయిన వాళ్ళు? ఇప్పుడు ఒక పిలుపునివ్వండి, లేదంటే ఒక పోల్ పెట్టండి గవర్నమెంట్ సైడ్ నుంచి, ఎంతమంది నష్టపోయారు అనేది మీకు అర్థమవుతుంది. ఆ ఎనాలిసిస్ ఆ డేటా ఏం తీసుకోకుండా బ్లైండ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అంత అవి బ్లైండ్ కూడా కాదు, ఫూలిష్ స్టేట్మెంట్స్. ఒక చీఫ్ మినిస్టర్ ఎంత స్టడీ చేసి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు? అదేమీ లేకుండా అన్ని ఫూలిష్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఈ రోజు ఇంతమంది డెఫినెట్ గా నష్టం జరుగుతుంది. కానీ ఆ నష్టం ఇప్పుడు జరిగే నష్టం కంటే తక్కువే ఉంటది. ఆ నష్టాన్ని మేము బేర్ చేయగలుగుతాం, మాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏదైనా ఇష్యూలో మెజారిటీ ఒపీనియన్ కన్సిడర్ చేస్తారా, మైనారిటీ? అంతెందుకు, నువ్వు గెలవాలంటేనే నువ్వు మెజారిటీ సీట్స్ తో గెలుస్తున్నావు కదా, మరి అన్నిట్లో కూడా మెజారిటీ కన్సిడర్ చేయాలి కదా. అట్లని ఎవరో కొంతమంది ఎన్ఎస్యుఐ వాళ్ళు కూడా, ఎన్ఎస్యుఐ వాళ్ళని ఎవరు ప్రొవోకేట్ చేస్తున్నారు?
అది ఆన్ ద రికార్డ్ ఉన్నాయి, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. బల్మూర్ వెంకట అనే పర్సన్ వాళ్ళంతటా వాళ్ళకి కాల్ చేసి ఏమని చెప్తున్నాడు, మీరు బయటకు రండి, మీరు కూడా వినిపించండి, ఎంతసేపు పోస్ట్పోన్ చేయాలి, ఎగ్జామ్ పోస్టులు పెంచాలి అనే వాళ్ళ మాట వినిపిస్తుంది, మీది వినిపించట్లేదు, మీరు బయటకు రండి మాట్లాడండి అని అంటే అది ప్రొవోక్ చేసినట్టు కాదా? అది మీరు వెనకాల నుంచి మీరు నడిపిస్తున్నట్టు కాదా? అంటే మరి ఇప్పుడు మేము కూడా అట్లాంటి వాళ్ళ మీద మేము వేయొచ్చు కదా, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని మేము వేయొచ్చు కదా, కానీ మేము వేయం. మాకు డీసెన్సీ ఉంది, మాకు ఎట్లా బిహేవ్ చేయాలనేది తెలుసు. మీకులాగా చిల్లర మల్లరగాలం కాదు మేము. మేము తట్టుకుంటాం, నిలబడతాం, మేము ఖచ్చితంగా ఫైట్ బ్యాక్ చేస్తామని చెప్తున్నాం. మీరు నిజంగా అంత చిత్తశుద్ధి ఉన్న వాళ్ళైతే మీరు అట్లాంటివి ప్రొవోక్ చేయొద్దు. మరి ఇదే బల్మూరి వెంకట్ గారు నీట్ పరీక్ష కోసము అంత ఎడ్యుటేషన్ చేసినారు కదా, అప్పుడు కూడా మీరు జర్నలిస్టులు అందరు కవర్ చేసినారు కదా, మరి అప్పుడే మీరు కవర్ చేయకండి వెళ్ళిపోండి అని చెప్పేది ఉండే. ఎందుకు ఇవన్నీ ఎందుకు అప్పుడు కవర్ అంటే మీరు ఇది ఏమైనా ప్రొజెక్ట్ అవ్వడానికి అయితే కవరేజ్ అవసరం, కానీ మా ఇష్యూని ప్రొజెక్ట్ చేయడానికి మీకు పర్మిషన్స్ ఇవ్వాలి. లైట్ తీసుకున్నారు అనేది కరెక్టా లేకపోతే ఏంటి పరిస్థితి? అంటే ఈ ఇష్యూని డైవర్ట్ చేసి లైట్ తీసుకుని సైలెంట్ చేసే పద్ధతి కనపడుతున్నట్టుగా ఉంది, మరి దాన్ని ఎట్లా చూసుకోవాలి? డెఫినెట్ గా అండి, ఇప్పుడు మేము ఇన్ని రోజులు మేము చాలా లోతుగా మేము ఆలోచించాలి, కానీ ఇప్పుడు కూర్చొని దీన్ని లోతుగా ఆలోచిస్తే కొన్ని చాలా అనుమానాలు కలిగించే విధంగా ఉన్నాయండి. ఈ ఎగ్జామ్ డేట్స్ ఇవ్వడం కానీ, మేము ఇంత అజిటేషన్ చేస్తున్నా, ఇట్లా చేస్తున్నా కానీ మీరు దాన్ని పట్టించుకోకపోవడం వెనకాల ఏమి నిజాలు ఉన్నాయనేవి కూడా బయటకు రావాల్సి ఉంటది. ఎందుకంటే మీ బిహేవియర్ వల్ల మాకు చాలా అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ కి రిలేటెడ్ కి కానీ గ్రూప్ 2 కి సంబంధించి చాలా అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు అవన్నీ మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ నన్ను ఇంకేదో అంటారు, కానీ కరెక్ట్ గా కూర్చొని ఆలోచిస్తే మాత్రం ఇందులో ఏదో పెద్ద కుట్ర జరుగుతుందని అయితే మాకు అనిపిస్తుంది. మరి ఇప్పుడు మీరు గతంలో చేసిన ధర్నాల వల్ల ఎట్లాంటి ఉపయోగం లేకుండా పోయింది? మరి ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడు ఏదైతే చెలో ఢిల్లీ కానీ సెక్రటరేట్ ముట్టడి కానీ దీనికి సంబంధించిన ఏదైతే నిరుద్యోగుల ధర్నాకు సంబంధించి అంటే దీని వల్ల ఏమన్నా రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నారు? అదే ఆశ ఉందా ఇంకా, లేకపోతే ఏంటి పరిస్థితి? ఇంకా అంతే అయిపోయినట్టు? ఇప్పుడు ఒకవేళ మేము నెక్స్ట్ వెళ్ళే చెలో ఢిల్లీ కానీ ఇట్లాంటివి చేసినప్పుడు అప్పుడు కూడా రెస్పాన్స్ రాలేదు అని అంటే ఇంకా కాంగ్రెస్ ని జీవితంలో ఏ చదువుకున్నాడు కూడా నమ్మడు. ఎందుకంటే ఒక చదువుకున్నాడు అంత తెగించి ఉన్న రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రానికి పోయి ధర్నా చేయాల్సిన పరిస్థితి ఒక రాష్ట్రంలో తెలంగాణ వాళ్ళకి వచ్చింది అని అంటే దానంత దౌర్భాగ్య స్థితి ఇంకా ఏ రాష్ట్రంలో ఎవరికి రాకూడదనే కోరుకుంటారు. సో ఆ ప్రాసెస్ లో డెఫినెట్ గా ఎంటైర్ కాంగ్రెస్ మీదనే ఒక మచ్చ ఇది చెప్పాలంటే. ఇంత మచ్చ తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఈ చెనగాని దయాకర్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరైతే మీడియా ముందు మాట్లాడుతున్నారు మీలాంటి వాళ్ళు చాలా మంది అంటే బర్రెలు కాసుకునే వాళ్ళు, గొర్రెలు కాసుకునే వాళ్ళు, లేకపోతే చదువుకొని సన్నాసులు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళకి వీళ్ళకి అసలు సంబంధమే లేదు నిరుద్యోగులకు సంబంధించి. అసలు వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మరి దీన్ని ఎట్లా చూడాలని మీ మీద కూడా కామెంట్ చేసే పరిస్థితి చూసి మరి ఎట్లా చూడాలి? నా మీద కామెంట్ చేసినోడికి నేను ఒకటే చెప్తా, అవును నేను చదువుకున్నా, నేను బయటకు వచ్చినా, నేను చదువుకోలేదని ప్రూవ్ చేయి. నేను చదువుకున్నా అని నేను ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఒక ఆధారం ఉంది. ఏంటి, మొన్న మీరు ఇచ్చిన రిజల్ట్స్ లో నేను క్వాలిఫై అయినా. మరి దానికే మాట్లాడతాడు దయాకర్. ఆయన అంటాడు ఒక టీవీ ఛానల్ నువ్వు లీడర్ గా ఎదగాలనుకుంటున్నావు అని అంటే నాకు అవసరం లేదు లీడర్ గా, నేను ఎక్కడ చెప్పుకోలేదు. లీడర్ గా ఎదగాలనుకునేది నువ్వు, నేను ఓయూ జేఏసీ లీడర్ అని చెప్పుకొని తిరిగింది నువ్వు. నీతో పాటు మేము రియాజ్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు వచ్చి నేను ఓయూ జేఏసీ లీడర్ అని చెప్పుకుంది నువ్వు. సో ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడితే ఇజ్జత్ తక్కువ. గతంలో మాట్లాడిన కానీ కేటీఆర్ గారితో కలిసిన వీడియోలు కానీ గతంలో మీడియా ముందు మాట్లాడిన కొన్ని వీడియోస్ అన్ని విజువల్స్ చూపించి మాట్లాడుతుండే ఆయన. మరి ఈమెకి అసలు సంబంధమే లేదు, కేటీఆర్ మనిషి ఈమె అని పర్టికులర్ గా అని చెప్పడం జరుగుతుంది. మరి దీన్ని ఎట్లా? అదే ఆయన నేను అడుగుతున్నా, ఫోటోలు ఉంటే సంబంధాలు ఉన్నట్టు అని మాట్లాడుతున్నావు కదా, కేటీఆర్ తో ఫోటో దిగినందుకు నేను కేటీఆర్ మనిషిని అని మాట్లాడుతున్నావు కదా. మరి మీ కాంగ్రెస్ లో ఉన్న ఏఐసీసీ పెద్ద వాళ్ళతో నేను మాట్లాడినా, మరి దానికి ఏం సమాధానం చెప్తాడు? కాంగ్రెస్ మనిషినే కదా. మరి ఇప్పుడు నువ్వే డిసైడ్ చేయి, నేను కాంగ్రెస్ మనిషినా బీఆర్ఎస్ మనిషినా నువ్వే డిసైడ్ చేయి. నీ ఇష్టానికి ఒక ట్యాగ్ ఇచ్చేసి ఒక ఆరోపణ మీదేసి గమ్మున కూర్చుంటా అంటే కుదరదు. నీకు అంత ఉన్నాడు అయితే నువ్వు ప్రూఫ్లతో ముందుకు రా. అదే ప్రూఫ్లు నువ్వు సోషల్ మీడియాలో పెట్టు, నా ముందే ఏం అవసరం లేదు. ఇలా టార్గెట్ చేసి క్రియేట్ చేయడం అనేది ఎట్లా చూడొచ్చు? అంటే గతంలో ఇదే జరిగిందని చెప్పే కదా మనం మారాలి, ప్రభుత్వం మారాలి, మంచి పాలన రావాలనుకున్నది. మరి ఇప్పుడు కూడా అదే టార్గెట్ జరుగుతుంది. మెయిన్లీ మహిళలకి మొన్న అర్ధరాత్రి దగ్గరగా వాళ్ళు అరెస్ట్ చేసిన ఏరియా దగ్గర నుంచి ఓయూకి నడుచుకుంటూ వచ్చి అర్ధరాత్రి లైట్లు లేకుండా చిన్న పిల్లల్ని వేసుకుని తిరిగిన పరిస్థితి. అంటే ఆడవాళ్ళని ఎట్లా చూస్తున్నట్టు వీళ్ళు? మరి అంటే ఇంత నీచంగా దిగజారే పరిస్థితి వచ్చిందంటే నిజంగా మాకు కూడా చాలా బాధగా ఉంది. మరి మీరేమంటారు? ఇప్పుడు ఏ ఆడదానికైనా ఒక ఆత్మగౌరవం ఉంటది, కానీ ఈ రోజు ఆత్మగౌరవాన్ని మీరు కించపరుస్తున్నారు. ఎందుకనంటే ఇప్పుడు ఒక ఆడది ఇల్లు దాటి బయటకు రావాలంటే చాలా ఆలోచిస్తుంది, కానీ రావాల్సిన పరిస్థితి క్రియేట్ చేసేది ఎవరు? గవర్నమెంటే క్రియేట్ చేస్తుంది. ఎందుకు క్రియేట్ చేస్తుంది అంటే రెస్పెక్ట్ లేదా మీకు?
రెస్పెక్ట్ లేదా అనే క్వశ్చన్ కూడా లేదు. వాళ్ళకి రెస్పెక్ట్ లేదు. విమెన్ అంటే రెస్పెక్ట్ లేదు. వాళ్ళు ఏ మనిషికైనా, విమెన్ కైనా మెన్ కైనా ఇచ్చే రెస్పెక్ట్ ఓన్లీ ఓటు ఉన్నప్పుడు మాత్రమే, ఓటుతో అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఇస్తారు అనేది వెరీ క్లియర్ గా ఇప్పుడు వీళ్ళ యాక్షన్స్ ని బట్టి అందరికీ క్లియర్ గా అర్థమవుతుంది. మీరు ఇట్లాగే ఉంటే రేపు అడ్మినిస్ట్రేషన్ లో చాలా ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, ఉమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నిటిని ఎట్లా సాల్వ్ చేస్తుంది? అసలు సాల్వ్ చేయడానికి పక్కన పెట్టు, వాటి గురించి మాట్లాడడానికి ఎవరు బయటకు వస్తారు? అంటే మీ మోటోనే కదా, అమ్మాయిలని బయటికి రాకుండా అనగదొక్కడమే మీ మోటోనా? అదే ఒకవేళ మీ మోటో అయితే ఆడశక్తిని తట్టుకోవడం మీ తరం అవుతుందా? అందరు గడపలు దాటితే మీరు తట్టుకోవడం మీ తరం అవుతుందా? అది ఆలోచించుకొని కొంచెము మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఇప్పుడు మేము ఆడవాళ్ళం, మీ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఆడవాళ్ళే. వాళ్ళ గురించి కూడా ఆలోచించు. రేపు పొద్దున ఇంకొకటి వచ్చి మీ ఇంట్లో ఉండే ఆడదాన్ని ఒక మాట అంటే పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించు. ఇప్పుడు స్పందన రాకపోతే ఏంటి పరిస్థితి? ఏం చేయాలి? స్పందన వచ్చేదాకా ఫైట్ చేస్తామండి. ఎందుకు స్పందన రాదు? ఇవేమన్నా అస్సలు ఇంపాసిబుల్ థింగ్స్ అయితే కాదు కదా. ఇంపాసిబుల్ థింగ్స్ కాదని మీరు అంటున్నారు, కానీ అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇవి జరగని పనులు మేము చెయ్యమన్నట్టుగానే వాళ్ళు కూర్చున్నారు. ఇంకా అంటే ఈ నోటిఫికేషన్లు ఇస్తున్న పరిస్థితి కానీ లేదా హాల్ టికెట్లు ఇస్తున్న పరిస్థితి కానీ చూస్తుంటే ఇది లైట్ తీసుకుందాం, అట్లా కొనాలు కొట్లాడతారు, ఇది వచ్చిన తర్వాత చదువుకుంటారు సైలెంట్ గా అన్నట్టుగా కనపడుతుంది మనకి. మరి దీన్ని ఎట్లా? కనీసం ఒకసారి చర్చలకు పిలిస్తే కదా వీళ్ళకి అర్థమయ్యేది. అది పాసిబుల్ అసలు మేమేం చెప్తున్నాం, వాళ్ళ సైడ్ నుంచి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, మా సైడ్ నుంచి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అన్నప్పుడు ఏమైనా ఇద్దరు మనుషుల మధ్యలో ప్రాబ్లం ఉన్నాడు కూర్చొని మాట్లాడుకుంటేనే కదా అది సాల్వ్ అయ్యేది. కనీసం మాట్లాడుకోకుండా మీ ఇష్టానికి మీరు మొండిగా పోతున్నారు అంటే పోతున్నారు ఖచ్చితంగా. అంత మొండిగా ఈగోలకు పోవాల్సిన అవసరం ఏంది? ఈ క్వశ్చన్ కి చాలా అనుమానాలు రేజ్ అవుతున్నాయి. ఇంత హడావిడిగా పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇది కూడా ఆలోచించాలి ప్రతి ఒక్కరు. ఇప్పుడు డిఎస్సి వాళ్ళని సైలెంట్ చేయడం అంటే మీరు వాళ్ళ మోటో సైలెంట్ చేయాలని అనుకుంటున్నారు, కానీ దాని వెనకాల మీరు ఎంత మందిని ఎమోషనల్ గా డిస్టర్బ్ చేశారు అనేది వాళ్ళకి అర్థం కావట్లే. మీరు మనుషులు అయితే హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఆలోచించి చూడండి, ఒక మనిషిగా సాటి మనిషి గురించి ఆలోచించి చూడండి, మీకు అర్థమవుతుంది. ఎంతసేపు కండువాలు కప్పుకొని మీడియాల ముందు కూర్చొని ఒరలడం కాదు. అట్లా ఒర్లితే సమస్యలు పరిష్కారం కావు, ఇంకో మనిషి అర్థం కాదు. ఇవాళ నీ కడుపు నిండింది కాబట్టి నీకే బాధ తెలియదు, కడుపు నిండనోళ్ళని వచ్చాడు ఆ బాధ ఎట్లుంటుందో, ఆ పెయిన్ ఎట్లుంటుందో అనేది తెలుస్తుంది. హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఆలోచించాలి ఎవరైనా. థ్యాంక్ యూ.